దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి తన నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి తన పత్రికలో రాసిన హెచ్చరికల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఎవరికి రాస్తున్నాడు? అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి? విశ్వాసమును బట్టి తన నిజ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. విశ్వాసమును బట్టి లోకములోని మనుషులలో అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను కలిగి చెడిపోయిన మనసులు కలిగి సత్యహీనులుగా ఉన్నారని ఎవరు? ప్రజలు. అలాంటి కలిగి ఉన్నవాళ్ళు దురాశలతో ధనాపేక్ష ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో శోధనలకు గురవుతున్నారు. ఎవరు? లోకములోని మనుషులు. ఎక్కువ మంది ఈ కలహాలు, అసూయలు, ద్వేషాలు, దూషణలు ఇవన్నీ కలిగి ఉన్నందువల్ల వారి మనసులు చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయిన మనసులు కలిగి సత్యహీనులైపోయి ఉన్నారు. వాళ్ళు దురాశతో ధనాపేక్ష, చెడ్డను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు పడుతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోతే శోధనలే. అలా విశ్వాసం నుండి తొలగిపోయినందువల్ల వీళ్ళు శోధనలకి గురవుతున్నారు. కావున తిమోతి, నా నిజమైన కుమారుడా అని ఎలా పిలుస్తున్నారు పౌలు గారు? తిమోతి యొక్క విశ్వాసాన్ని బట్టి తన నిజ కుమారుడు అని పిలుస్తున్నాడు. మనము కూడా విశ్వాసము కలిగి ఉంటే మనము కూడా దేవుని కుమారులమే. నా నిజమైన కుమారుడా, నీవైతే వీటిని విసర్జించి దూరముగా పారిపో. నువ్వు దూరముగా పారిపోయి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ప్రయాసపడి సంపాదించుకొని వాటిని వెంటాడుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విన్నారా? ఈ నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని, ఓర్పుని, సాత్వికాన్ని ఎలా కలుగుద్దంటున్నాడు? ప్రయాసపడి సంపాదించుకోవాలి. సంపాదించుకుంటానికి ప్రయాసపడమంటున్నాడు. అంటే అంత సులభంగా అవి మనకి చేరేవి కావవి. ఆ దూషణలు, కలహాలు, దురాశలు, అసూయలు, ద్వేషాలు ఇలాంటివి అయితే వెంటనే చేరిపోద్ది. దానికి ప్రయాసపడనక్కర్లా. పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నీవు వాటిని అనుసరించకుండా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమ
ఓర్పును, సాత్వికాన్ని నువ్వు ప్రయాసపడి సంపాదించుకోవాలంటున్నాడు. ఎంత ప్రయాసపడాలో, ఎంత ఆత్మ శుద్ధీకరణ అయి ఉండాలో, శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటేనే అవన్నీ సంపాదించుకుంటానికి వీలవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక పౌలు గారు ఈ ఆత్మీయ హెచ్చరికలు తిమోతికి ప్రతి రోజు పత్రిక ద్వారా ఆయన జారీ చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. దైవజనుడైన తిమోతి దేవుని బిడ్డగా కొనసాగాలని పౌలు గారి యొక్క ఆకాంక్ష, పౌలు గారి కోరిక. ఎందుకంటే తిమోతి దగ్గర విశ్వాసాన్ని చూరగొన్నాడు ఈ పౌలు గారు. అలాంటి బిడ్డ చక్కగా దేవుని బిడ్డగా కొనసాగాలన్నటువంటి కోరిక కలిగిన వాడు పౌలు గారు. పౌలు గారు ఇచ్చిన హెచ్చరికలలో మరి ముఖ్యమైనది ఏమిటంటే ప్రేమ కలిగి ఉండుటను గూర్చి హెచ్చరిస్తున్నాడు. మరి ముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రేమ అనేది మనలో ఉంటే, ప్రేమ అది డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. కనుక ప్రేమ ఉంటే ఇవన్నీ ఏమీ రావు. ఈ దూషణలు, కలహాలు, అసూయలు, మత్సరాలు ఏమి ఇవి అసలు ప్రేమ అది హృదయంలోకి రానివ్వదు. అది ప్రేమ కలిగి ఉండుటకు నీవు జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాడు. అయితే ప్రేమ కలిగి ఉండాలంటే మొదటగా పవిత్ర హృదయం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉంటేనే ప్రేమ కలిగి ఉంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తున్నాము. ప్రతి మనుష్యుడు దేవునికి దగ్గరై ఆయన ప్రజగా గుర్తింపబడాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. బాహ్య పరిస్థితులపై ఆధారపడకుండా అంతరంగములో దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి నిత్య జీవమును పొందుటకు ఆత్మీయంగా ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా ఏది రాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రయాసపడాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన యందు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. మనము క్రీస్తు యేసు ప్రభువు కొరకు మంచి సైనికులముగాలే పోరాడుతూ, శ్రమలను అనుభవిస్తూ, ఎడతెగక ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేమందరము తండ్రి ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సాత్వికముతో ప్రజలందరితోనూ దేవ మేము ప్రేమతో నివసించుచు తండ్రి, ప్రేమ కలిగి మేము ప్రతి ఒక్కరితో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఇదిగో తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన పవిత్ర హృదయం కలిగి మంచి మనస్సాక్షితో దేవా, నిష్కపటమైన విశ్వాసముతో దేవా నిన్ను కొనియాడుకొనుచు తండ్రి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.